రాముడు నిమి అనే రాజు వీరి ఆస్థాన పురోహితుడైన వశిష్ఠుని కథ చెప్తాడు. ఒరే పెంటనక్కల్లారా, సరిగ్గా వినండ్రా. ఇక్ష్వాకుని కుమారుల్లో నిమి 12వ వాడు. అతడు మహావీరుడైన రాజు. ఈ నిమి వైజయంతము అనే నగరాన్ని పాలిస్తూ తన తండ్రి అయిన ఇక్ష్వాకును సంతోషపెట్టడానికి సంవత్సరాల తరబడి చెయ్యాల్సిన ఒక యాగం ప్రారంభించాలని వశిష్ఠ మహర్షిని పిలుస్తాడు. ఇంద్రుడు నన్ను ఒక యజ్ఞం చెయ్యమని అడిగాడు కాబట్టి 5000 సంవత్సరాల పాటు వెయిట్ చెయ్యని వశిష్ఠుడు నిమితో చెప్తాడు. వశిష్ఠుడు వెళ్లిపోయాక నిమి గౌతమ మహర్షి చేతుల మీదుగా యజ్ఞం చేయించేస్తాడు. 5000 సంవత్సరాల తరువాత ఈ 1000 సంవత్సరాలేంట్రా బాబు, 5000 సంవత్సరాల తరువాత వశిష్ఠుడు వచ్చి తనతో యజ్ఞం చేయించుకోలేదనే కోపంతో రాజు దగ్గరికి వెళ్తాడు. నిమి నిద్రలో ఉండడం వలన వశిష్ఠుడు ఇంకా కోపంతో నీ శరీరం నీ ఆత్మను వదిలి వెళ్ళిపోతుందని శపిస్తాడు. ఆ విషయం తెలిసిన నిమి, ఈ మాత్రం దానికి నన్ను శపిస్తావా అని నీ శరీరం ఆత్మ కూడా వేరైపోతాయని శపిస్తాడు. కర్రీ, ఆకాశంలో భూకంపం వచ్చి నీకు పెళ్లి కుదిరిందనుకో, మామూలుగా అనుకోరా, నీలాంటి బొకాడియాగాడికి పెళ్ళేంటిగానే పెళ్లి చేయమని ముష్టి ముదుగొండగాన్ని అడిగావనుకో, నేను బాత్రూంకి వెళ్తున్నాను, నాకు మూలశంక కాబట్టి బయటకు రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది, అప్పటిదాకా వెయిట్ చేయి అన్నాడనుకో, నువ్వేం చేస్తావరా కర్రీ? వెయిట్ చేస్తావా లేక ఆ టైంకి ఒక బర్రెగాన్ని కనేస్తావా? చెప్పరా కర్రీ. ఇందులో నిమి తప్పేముంది? మొత్తానికి 2 దేహాలు ఉండిపోయాయి, ఆత్మలు వెళ్ళిపోయాయి. భృగమహర్షి వచ్చి తన తపశ్శక్తితో నిమి ఆత్మను సమస్త ప్రాణుల నేత్రాల్లో వాయురూపంలో సంచరించేలా చేశాడట. అందుకే సమస్త ప్రాణులు నిమికి విశ్రాంతినివ్వడానికి రెప్పలు వేస్తూ ఉంటారట. అరే బొక్కలో, రెప్పలు వేయని జీవులేమైనా ఉన్నాయేమో సెర్చ్ చేసి చెప్పరా. 100 పైన వచ్చాయి సార్. మరి మీ రామాయణం ఏంట్రా సమస్త ప్రాణులు రెప్పలు వేస్తాయని చెప్తుంది? లాజికల్ రాస్తారా లాజికల్. తర్వాత భృగమహర్షి నిమి కడుపు మీద పుల్లలు పెట్టి వెలిగించాడు. అప్పుడు అందులో నుండి ఒకడు పుట్టాడు. అతడు మదించడం ద్వారా పుట్టినందుకు మిథులుడు, దేహం లేకుండా పుట్టినందుకు విదేహుడు, మరణించిన వాడి నుండి పుట్టినందుకు జనకుడు అని పిలువబడ్డాడు. అతని వంశంలో 11 మంది రాజులు పుట్టాక 12వ రాజుకు మళ్లీ జనకుడు అని పేరు పెట్టారు. ఆ జనకుడి కూతురే సీత. ఆమెనే జానకి అని, మైథిలి అని, వైదేహి అని పిలుస్తారు. అంటే ఇక్ష్వాకు యొక్క ఒక కొడుకు నుండి వచ్చిన వంశాల నుండి రాముడు, ఇంకొక కొడుకు నుండి వచ్చిన వంశాల నుండి జానకి పుట్టారు. అయితే రాముడికి సీత ఏమవుతుంది? చెల్లవుతుందిరా పిచ్చికొక్కల్లారా. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగాడట అనే సామెత ఎందుకొచ్చింది? రామాయణం అర్థం కాక కాదు, రామాయణం అంతా వింటే అదే డౌట్ వస్తుంది. రాముడికి సీత వరసవదు, జనకుడే పెంచాడు కాబట్టి, కన్యాదానం చేసి కట్నం ఇచ్చాడు కాబట్టి సీత జనకుని కూతురు కిందే లెక్క. సీతారాములది వరసలు తప్పిన పెళ్లి. అంటే రామాయణం చెప్పేది భార్యాభర్తల బంధం కోసం కాదు, అన్నా చెల్లెల అనుబంధం కోసం. నలుగురు అన్నదమ్ములు కలిసి 4 అక్క చెల్లెలను పెళ్లి చేసుకుని సంసారం చేసి పిల్లల్ని కన్నదే రామాయణం. రామ్ రామ్.